ఫ్రెండ్స్, నిన్న అంటే సెప్టెంబర్ 30వ తేదీన బలోచిస్తాన్ యొక్క రాజధాని నగరమైన క్వెట్టాలో పాకిస్తాన్ ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్స్ బయట ఉన్న ఒక కారులో బాంబు పెట్టి లేపేశారు. కార్ బ్లాస్ట్ అయిన వెంటనే కొంతమంది అన్నోన్ గన్ మెన్లు ఆయుధాలతో పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ లోపల దూరి పాకిస్తాన్ యొక్క పారామిలిటరీ సోల్జర్స్ తో గన్ బ్యాటిల్ ఫైట్ చేసి 10 మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేశారు, 19 మందిని గాయపరిచారు. ఇది పాయింట్ నంబర్ 1. జాగ్రత్తగా గేమ్ ను అర్థం చేసుకోండి. బలోచిస్తాన్ అనేది అరుదైన ఖనిజాల యొక్క భాండాగారం ఎక్కువగా ఉన్న రాజ్యం. దీన్ని రాయిటర్స్ ద క్యాపిటల్ ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ అని పిలుస్తోంది. అరుదైన ఖనిజాలతో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ ను, యుద్ధ విమానాల యొక్క రాడార్స్ ను, స్టెల్త్ కు కావలసిన పార్ట్స్ ను రేర్ ఎర్త్ మెటల్స్ తో తయారు చేస్తారు అన్న విషయాన్ని నేను చాలా సార్లు నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పా. క్వెట్టాలో దాడి మేమే చేశామని ఎక్కడ బిఎల్ఏ క్లెయిమ్ చేయలేదు. అయితే క్వెట్టా నడిబొడ్డులో ఇలాంటి దాడులు చేసే రీచ్ ఎవరికి ఉంది అనేది మనందరికీ తెలుసు. ఇది పాయింట్ నంబర్ 2. సెప్టెంబర్ 29 నుండి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అయిన పీఓకేలో ముజఫరాబాద్ లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీపై పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేస్తున్నారు. ఈ తిరుగుబాటుకు కారణం తినడానికి గోధుమ పిండి లేదంట, టిక్ టాక్ చూడడానికి కరెంటు లేదంట. పీఓకేలో ఉన్న అరుదైన ఖనిజాలను పాకిస్తాన్ ఆర్మీ మైనింగ్ చేస్తోంది. వీటి ద్వారా వచ్చే లాభాన్ని పీఓకే ప్రజలకు ఇవ్వడం లేదంట. పీఓకేలో ఎంపీ పదవులన్నీ పాకిస్తానీ పంజాబ్ రాజ్యానికి చెందిన వాళ్ళకే ఇస్తున్నారంట. ఇండియన్స్ అండ్ కాశ్మీర్ లో ప్రజలు క్రికెట్, వాలీబాల్ ఆడుతూ ఉంటే పాకిస్తాన్ లో ఉన్న కాశ్మీరీ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ పైన రాళ్లు విసురుతున్నారు. మొన్న నేపాల్ లో, బంగ్లాదేశ్ లో జంజీ ప్రొటెస్ట్ జరిగింది కదా, అయితే పీఓకేలో గంజీ ప్రొటెస్ట్ జరుగుతోంది. పీఓకేలో గోధుమ పిండి, బియ్యం ధరలు ఆకాశానికి తాగడం వల్ల ప్రజలు గంజి తాగి రాళ్లు కడుపులో చుట్టుకొని పడుకుంటున్నారంట. పీఓకేలో ఈసారి డిఫరెంట్ గా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒకటి షట్టర్ డౌన్ మూవ్మెంట్, 2 జామ్ ద వీల్ మూవ్మెంట్ అనమాట. తమ డిమాండ్స్ తీరేంత వరకు షాప్స్ ను ఓపెన్ చేయము, షటర్స్ ను ఓపెన్ చేయము, తమ బండ్లను బయటకు తీయము అన్నట్లు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అమెరికా పెంపుడు కుక్కలు పాకిస్తాన్ సైనికులు అని చెప్పి నినాదాలు ఊపందుకున్నాయి. నిజంగా కావాలంటే ఈ వీడియో చూడండి. ప్రొటెస్టర్స్ ను పాకిస్తాన్ పోలీసులు ఆపలేక ఎలా పడిపోయారు. ఈ రోజు లాంగ్ మార్చ్ కూడా చేశారు. పీఓకేలో కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కు కావాల్సిన లిథియం మెటల్స్ ఎన్నో ఉన్నాయి. ఇది పాయింట్ నంబర్ 3. ఈ 3 పాయింట్స్ ఎక్కడికి వెళ్లి లింక్ అవుతున్నాయి అంటే, సడన్ గా ఈ ప్రొటెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే, క్వెట్టాలో బ్లాస్ట్ ఎందుకు జరిగింది అంటే, ద ఫెయిల్డ్ మార్షల్, ఆసియా కప్ ను దొంగలించిన మొహసిన్ నాఖ్వీ మేనల్లుడు మౌలానా అసీం మునీర్ మొన్న అమెరికాకు 3వ వెళ్ళాడు. ప్రతి గొడవను యుద్ధంగా మార్చే క్రెడిబిలిటీ కోల్పోయిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంగా మీటింగ్ కు షెహబాజ్ షరీఫ్ తో పాటు అసీం మునీర్ వెళ్ళాడు. యుఎన్ ఎప్పుడో తమ క్రెడిబిలిటీ కోల్పోయింది కాబట్టి ఈ సమావేశాన్ని షెహబాజ్ షరీఫ్, ఎర్దోగాన్ వంటి వాళ్ళు మొరగడానికి వాడుతున్నారు. మోడీ, షీ జిన్పింగ్, పుతిన్ వంటి నాయకులు యుఎన్ సమావేశాలకు వెళ్లడం ఎప్పుడో మానేశారు. వాట్ ఎవర్. ఉంగా మీటింగ్ లో ఈ ఇమేజ్ లో చూడండి, అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ కు రేర్ ఎర్త్ మెటల్స్ యొక్క శాంపుల్స్ ను చూపిస్తూ బలోచిస్తాన్ కు రండి, పాకిస్తాన్ కు రండి, వ్యాపారం చేద్దామంటున్నాడు. బలోచిస్తాన్, ముజఫరాబాద్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పెద్ద ఎత్తున అరుదైన ఖనిజాలు ఉన్నాయి, వచ్చి మా దేశాన్ని దోచుకోండి అన్నట్లు అసీం మునీర్ పిలుపునిచ్చాడు. యుఎస్ఏ మైనింగ్స్ కంపెనీస్ ను ఉగ్రవాదులకు ఓయో రూమ్ అయిన పాకిస్తాన్ లో ఆహ్వానించాడు. లెట్స్ డూ ట్రేడ్ అని చెప్పి అసీం మునీర్ ట్రంప్ ఒక పిచ్ చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఉంగా సమావేశంలో అసీం మునీర్ అండ్ షెహబాజ్ షరీఫ్ ఇద్దరిని ద 2 గ్రేట్ లీడర్స్ అని సంబోధించాడు. $500 million మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పాకిస్తాన్ అండ్ అమెరికా మధ్య జరిగింది. కైండ్లీ నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. దిస్ మీన్స్ యుఎస్ఏ ఇస్ ఇంచింగ్ నియర్ పాకిస్తాన్. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ బోత్ ఇండియా అండ్ అమెరికా. అంటే అమెరికా మైనింగ్ కంపెనీస్ బలోచిస్తాన్ పీఓకేకు వచ్చి రేర్ ఎర్త్ మైనింగ్ చేయబోతున్నారు అనమాట. అయితే వ్యాపారాన్ని నిలబెట్టడం కష్టం గానీ తగలెట్టడం పెద్దేం కష్టం కాదు. తెల్లోళ్లకు మన రా కుమారుల గురించి తెలిసినట్లు లేదు. క్వెట్టా, ముజఫరాబాద్ కు వచ్చి రాను దాటి వ్యాపారం చేయగలరా? 2014 నుండి చైనా కూడా బలోచిస్తాన్ లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, దోచుకుందాం, వ్యాపారం చేద్దామని ఇక్కడ అడుగుపెట్టింది. ఏమైందో మనందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా అమెరికా పాక్ తో చేతులు కలిపింది. నిన్న మొన్న క్వెట్టాలో జరిగిన దాడి, పీఓకేలో జరుగుతున్న ప్రొటెస్ట్ డొనాల్డ్ ట్రంప్ ను హెచ్చరిస్తున్నాయి. అమెరికా యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA ను హెచ్చరిస్తున్నారు. మీరు గనుక మా రాజ్యాల్లో వచ్చి రేర్ ఎర్త్ మైనింగ్ చేస్తే మిమ్మల్ని చంపేస్తాము అని వార్నింగ్ ఇస్తున్నారు. బిఎల్ఏ యుద్ధ వీరులు యాక్షన్ మోడ్ లో ఉన్నారు. క్వెట్టాలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని లేపేశాం, ఎక్కడో కాలిఫోర్నియా నుండి రాబోతున్న మీరు మాకేం పెద్ద లెక్క కాదు అని స్వీట్ గా మెసేజ్ పంపారు. వీఆర్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అని బలోచిస్తాన్ యుద్ధ వీరులు అంటున్నారు. వీఆర్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ ఇన్ బలోచిస్తాన్ అంటున్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ రేర్ ఎర్త్ మినరల్స్ హంట్ లో ఉన్నాడు. ట్రంప్ డెస్పరేట్లీ వాంట్స్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్. అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ లో కంపెనీస్ ఉన్న
అమెరికన్ మిలిటరీ కాంప్లెక్స్ లో ఉన్న కంపెనీస్ అయిన లాక్హీడ్ మార్టిన్, నార్థ్రోప్, బోయింగ్, ఈ కంపెనీస్ అన్ని తమ యొక్క మిజైల్స్ లో రాడార్స్, ఫైటర్ జెట్స్ ను తయారు చేయడానికి కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ ను చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ప్రపంచంలో చైనా తప్పితే ఎవరే కానీ రేర్ ఎర్త్ మెటల్స్ ను ప్రాసెస్ చేయలేరు. అంటే వీరి దగ్గర చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మొన్న అమెరికా చైనా మధ్య టారిఫ్ యుద్ధం జరిగింది కదా, అయితే అమెరికా చైనాను బ్యాన్ చేయలేకపోయింది. బికాస్ చైనా రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే టెస్లా, లాక్హీడ్ మార్టిన్, జీఈ, బోయింగ్ వంటి కంపెనీస్ షెడ్డుకు పోవాల్సిందే, షట్టర్లు క్లోజ్ చేసుకోవాల్సిందే. చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ను ఆయుధీకరణ చేసింది. షీ ఏమంటున్నారు అంటే, మీరు మా పైన టారిఫ్లు వేస్తే, ట్రేడ్ యుద్ధం చేస్తే మేము అమెరికాకు రేర్ ఎర్త్ మెటల్స్ ను ఎక్స్పోర్ట్ చేసేదే లేదు, ఏమైనా చేసుకోండి అన్నట్లు మొండి పట్టు పట్టాడు. కాబట్టే డొనాల్డ్ ట్రంప్ చైనాను ఏమీ చేయలేకపోయాడు. చైనాపై టారిఫ్ ను ఎత్తేశాడు, సంధి చేసుకున్నాడు. చైనాను ఏమీ చేయలేక ఇండియాపై టారిఫ్లు వేశాడు, ఇండియాపై శాంక్షన్స్ వేశాడు, ఇండియానే టార్గెట్ చేశాడు. ట్రంప్ ఎలాగైనా రేర్ ఎర్త్ మెటల్స్ ను ఉత్పత్తి చేసుకుని సుసంపన్నం అవ్వాలి, చైనా పైన డిపెండెన్సీను తగ్గించుకోవాలి అని చూస్తున్నాడు. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ హంట్లో భాగంగానే ట్రంప్ యుక్రెయిన్లో కొంత భూమిని లాక్కొని మైనింగ్ చేయాలి అనుకున్నాడు. యుక్రెయిన్లో పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అయితే రష్యా యుద్ధంలో యుక్రెయిన్ బిజీగా ఉంది. ఎప్పుడు రష్యన్ డ్రోన్స్ దాడి చేస్తాయో తెలియదు. యుద్ధంలో ఉన్న దేశంలో వ్యాపారం చేయలేం. గ్రీన్లాండ్లో కూడా పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి అని గ్రహించి గ్రీన్లాండ్ లాక్కోవాలని చూశాడు. అయితే గ్రీన్లాండ్కు గార్డియన్ అన్న డెన్మార్క్ గట్టిగా నిలబడింది. గ్రీన్లాండ్లో మీరు అడుగు పెట్టకూడదు అని గట్టిగా ప్రొటెస్ట్ చేసింది. ఒకవేళ గ్రీన్లాండ్పై అమెరికన్ ఆర్మీ దాడి చేస్తే డెన్మార్క్ నాటోలో ఒక భాగంగా ఉంది కాబట్టి ఆర్టికల్ 5 ఆధారంగా నాటో కూడా యుద్ధంలో దిగాల్సి వస్తుంది. సో ఈ విధంగా గ్రీన్లాండ్ ఆపర్చునిటీ కూడా ఫెయిల్ అయినట్లయింది. ఫైనలీ పాకిస్తాన్ ఒక రోగ్ దేశం, రాజకీయ వ్యవస్థ లేని, మీడియా వ్యవస్థ లేని దేశం. పాకిస్తాన్లో అరుదైన ఖనిజాలు ఉన్నాయి అంటున్నారు. సో లెట్స్ ట్రై ఇన్ పాకిస్తాన్ అన్నట్టు ట్రంప్ చూస్తున్నాడు. అయితే అవుట్ ఆఫ్ ద సిలబస్ లాగా ట్రంప్కు రా కుమారులు, బిఎల్ఏ, పిఓకే, టీటీపీ ఉద్యమకారులు అందరూ కనిపించారు. మాంసం కనిపిస్తే తినే చైనీస్ ఇంజనీర్స్నే బలోచిస్తాన్లో కిడ్నాప్ చేశారు. బిస్లరీ నీళ్లు తాగే అమెరికన్ ఇంజనీర్స్ను ఏమేం చేయగలరో మీ ఊహకే వదిలేస్తున్నా. సింపుల్గా చెప్పాలి అంటే బిఎల్ఏ ట్రైలర్ చూపించింది. న్యూయార్క్లో $500 మిలియన్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ అయిన వెంటనే క్వెట్టాలో దాడి చేశారు, మనుషుల్ని లేపేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాదు, హీఈస్ అన్ బిజినెస్ మ్యాన్. నాకేమి, నాకెంత, నా కోసం, ఎన్ఎన్ఎన్, సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ అమెరికన్ మైనింగ్ కంపెనీస్తో, పాకిస్తాన్ ఆర్మీతో మినరల్ డీల్ చేయిస్తాడు, కొంత కమిషన్ జోబులో వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అయితే మైనింగ్ చేయడానికి కంపెనీస్కు దమ్ముండాలి కదా. ఒక దేశంలో వ్యాపారం అంటే ఆ దేశంలో ఉగ్రవాదం ఉండకూడదు, తిరుగుబాట్లు జరగకూడదు, సైన్యం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. పాకిస్తాన్లో ఉగ్రవాదం ఉంది, ఉద్యమాలు జరుగుతున్నాయి, సైన్యం కూడా స్ట్రాంగ్గా లేదు. ఇటువంటి పాకిస్తాన్లో ఎలా వచ్చి వ్యాపారం చేయగలరు? ఇటువంటి దేశాల్లో ఎవడైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలడా? అజిత్ దోవల్ గారి డిప్లొమసీ ఇలా ఉంటుందండి. దిస్ ఈజ్ ఇండియన్ పవర్. అసీం మునీర్ తనను తాను వ్యూహాత్మకమైన ఆటగాడు అనుకుంటున్నాడు. ద స్ట్రాటజిక్ టాలెంటెడ్ పర్సన్ అనుకుంటున్నాడు అసీం మునీర్. భారత్లో తలపండిన ఆటగాళ్ళు ఎంతమందో ఉన్నాడు. ట్రంప్ వంటి వాళ్ళను ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయారు. ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాల్లో తమ యొక్క శాటిలైట్స్ ద్వారా నిఘాను ఉంచే చైనా లాంటి దేశమే 2014 నుండి 3 కిలోమీటర్ల సిపాక్ ప్రాజెక్ట్నే కట్టలేకపోయింది. బలోచిస్తాన్లో మైనింగ్ చేయలేకపోయింది. $60 బిలియన్ ఖర్చు పెట్టి గ్వాదార్ సముద్రంలో కలిపేసింది. అటువంటి చైనాకే చేతగానిది అమెరికా వల్ల చేతనవుతుందా? పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు షేక్ అవుతుందండి. బలోచిస్తాన్ అసీం మునీర్ కంట్రోల్లో లేదు. పీఓకే దగ్గరకు వస్తే ఇది సినిమా కాదు, రియల్ లైఫ్లో కంటైనర్ను పీఓకే ప్రొటెస్టర్స్ ఎలా తోసేస్తున్నారో చూడొచ్చు. పీఓకే ప్రజలు చావడానికైనా సిద్ధంగా ఉన్నామంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీ పీఓకేలో వద్దు అంటున్నారు. పీఓకేకు సబ్సిడీస్ ఇవ్వండి, ఉచిత పథకాలు ఇవ్వండి అని డిమాండ్ పెడుతున్నారు. పీఓకేలో అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమాలు చేస్తోంది. కరెంట్ ఇవ్వాలంట. పీఓకేలో కేవలం 12 గంటలు మాత్రమే కరెంట్ ఉంది. అన్ని ధరలు పెరిగిపోయాయి. ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ముజఫరాబాద్లో లాంగ్ మార్చ్ చేశారు. అన్ఫార్చునేట్లీ న్యూస్ను ఏ ఒక్క వెస్టర్న్ మీడియా కవర్ చేయడం లేదు. మన దరిద్రం చూడండి, ఇండియన్ మీడియా కూడా దీన్ని కవర్ చేయడం లేదు. 12 మంది చనిపోతే అల్ జజీరియా నిద్రపోతోంది. దిస్ ఈజ్ కాల్డ్ సెలెక్టివ్ జర్నలిజం. పీఓకేలో 12 గంటల వరకు కరెంట్ లేదు. పీఓకే ప్రజలకు తినడానికి తిండి లేదు. దోహాలో గంట సేపు కరెంటు పోతేనే విలవిలలాడే మీరు పీఓకేలో ఉన్న ముస్లిమ్స్ యొక్క బాధను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ కు అద్దిరిపోయే వార్నింగ్ ఇచ్చారు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.